హలో నమస్తే. విశాఖ జిల్లా బొబ్బుల నుంచి చాలా దారుణమైన ఘటన చోటు చేసుకున్నది. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆమె మాట తీరు ఉంది. కనీసం అతను వయసుకు అయినా విలువ ఇవ్వాలి కదా. బస్సు చివరి సీట్ అయిన మగవాళ్ళు కూర్చోకపోతే ఎక్కడ కూర్చోవాలి? చున్నీ అంటే ఎంత పొడవు ఉంటుంది? సీట్ అంతా ఆమె ఆపిస్తే అలా అతను ఎక్కడ కూర్చుంటాడు? మరి రెచ్చగొట్టిన మాట్లాడే తండ్రి వయసుకి ఉన్న అతన్ని చెప్పుతోటి ముందు కొడతారా? ఈ విషయంను ఖండించవలసిన బాధ్యత సమాజానికి లేదా? ఇలాంటి వ్యక్తులను ఏ బస్సు ఎక్కనేకుండా నిషేధించాలని, సభ్యత, గౌరవం, పెద్ద చిన్న అనే విషయాలు తెలియపరచాలి. మన దేశంలో ఆడవాళ్ళు పట్ల ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి వారి వల్ల పూర్తిగా పోతుంది. కొంచెం ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు ఇలాంటి వారి పట్ల పక్కవారు వారిస్తున్నా వినిపించుకోకుండా అసభ్యంగా దూషించిన మహిళ విశాఖ సమీప ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో జరిగినటువంటి ఘటన. ఆర్టీసీ బస్సులో తాను చున్నీ వేసిన సీట్లో కూర్చున్నాడని ప్రయాణికుడిని అసభ్యంగా దూషిస్తూ చితకబాదిన మహిళ. ఎంత దారుణం, ఎంత నీచం ఇది! ఏం చేశాను నేను? కనీసం ఆడపిల్ల చిన్న పిల్ల సిగ్గులేదురా నీకు? మర్యాద లేదా? ఎవడురా నువ్వు? ఎవడెవరా నువ్వు? ఎవడెవరా నువ్వు? నేను మా నాన్న పుట్టాను. నువ్వు చూసావేంటి? మా నాన్న పుట్టాను. ఎవడ పుట్టి నేనెందుకు చూస్తాను? పుట్టిన తర్వాత చూస్తాను ఎవడ పుట్టానని. నీకు తెలీదు. సిగ్గు లజ్జ లేదు నీకు. నీకు మర్యాద లేదు. నీకు మానవత్వం లేదు, మర్యాద లేదు. నీకు సిగ్గు లజ్జ లేదు. సిగ్గు లేదు మగోడు నువ్వు. అరే ఇంతమంది ఆడాలి మధ్య కూర్చో సిగ్గు లేదు. బ్యాగులని చున్నీలు పెట్టుకోవాలి. మర్యాద తక్కువ బెదవా. చూసావరా నువ్వు? పళ్ళు చెడు చూసావరా? మొగుడు కాదు రెండు సీట్లు ఇప్పుడు వైజాగ్ నువ్వు చంపేస్తున్నావు. రెండు చున్నీలు వేసాను. సీట్లు పెట్టి బ్యాగ్ పెట్టి ఎగడాడు. ఎక్కడ ఉందా? బయట ఎక్కడ ఉంటుంది? ఎంతసేపు సీటు నా కూతురు కూర్చోండి. ఇప్పుడు వడ్లే నీకు కూర్చోండి. చెప్పు చెప్పు. నేను కూర్చోండి మగవాడు. కొడతావు ఎవరన్నా కొడతావు? నేను చున్నీ అరగంట సేపు నుంచున్నాను ఇక్కడ. తమ్ముడికి చెప్పాను, తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు, 2 సీట్లు మా పాప ఎక్కుతుంది. సిగ్గుందా? ఎక్కడ దాకా చున్నీ పరిచయం నేను చెప్పాను.
అతను 3 సీట్లు ఉంచమని చెప్పాడు, ఈవిడ ఉంచమని చెప్పింది. నేను 2 సీట్లకి వేసాను చుట్టీలు. ఈ పాపను ఎక్కించానమ్మా నేను. 2 సీట్లకి వేసాను. ఇక్కడ నుంచున్నాను నేను. తెలిసి ఇక్కడ నుంచున్నాను నేను. 2 సీట్లకి ఎంతమంది చెప్తారు ఇక అర్థమవుదా? చిన్నపిల్ల ఉంది మధ్యలో చిన్న పాప ఉంది. చిన్న పాప ఏడుస్తుంది. పాప ఏడుస్తుంది. అక్కడి ఆగు. పాప ఏడుస్తుంది. ఇది కాదు. అక్కడి ఆగు. పాప ఏడుస్తుంది. చూడ నేను వచ్చాను. నేను పడతాను. వెళ్ళిపోతాడు. అని చూడరా సిగ్గుల్లో చిల్లది ఆడదు. సిగ్గుందా? జాబ్ చేసుకోవాలి. చేసావు నువ్వు. నీ పిల్లల కన్నా నీ కూతుల కన్నా ఎక్కడ చూడాడు. మా మొక్కలు